ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు కూడా మెజర్ చేయాలి. దీనికోసం మనం ఇప్పుడు ఒక యాక్టివిటీని చేద్దాం. ఈ యాక్టివిటీకి మనకు అవసరమయ్యేటువంటి వస్తువులు: ఒకటి లేజర్ బాక్స్, దీని నుంచి మనకి లేజర్ రే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 2 ప్లేన్ మిర్రర్, 3 సెమీ సర్క్యులర్ ప్రొట్రాక్టర్స్, 4 అబ్జర్వేషన్ టేబుల్. ఇక్కడ ఒక వుడెన్ ప్లాంక్ మీద మనం ఒక ప్రొట్రాక్టర్ ని చూస్తున్నాము. ఇందులో మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మరియు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెంటిని ఒకేసారి మెజర్ చేయొచ్చు. ఇక్కడ ఒక లైన్ కనపడుతుంది. ఈ లైన్ ని మనం బేస్ లైన్ అని పిలుస్తాం. ఈ బేస్ లైన్ మధ్యలో మనకు ఒక పాయింట్ ఉంటుంది, మిడిల్ పాయింట్. దాన్ని మనం ఏమంటామంటే బేస్ పాయింట్ అంటాము. జనరల్ గా మనం ఈ బేస్ పాయింట్ మీద లైట్ ని ఇన్సిడెంట్ చేస్తాం. కాబట్టి ఈ పాయింట్ ని మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ గా తీసుకుంటాం. ఈ పాయింట్ నుండి ఈ బేస్ లైన్ కి ఇక్కడ కనపడుతున్న ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దీన్ని మనం నార్మల్ గా తీసుకుంటాం. సో ఈ నార్మల్ ని బేస్ చేసుకొని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని కానీ లేదా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని కానీ మెజర్ చేస్తాం అన్నమాట. ఈ నార్మల్ కి మనం ఈ సైడ్ ని లెఫ్ట్ సైడ్ గా తీసుకుంటాము, ఈ సైడ్ నేమో రైట్ సైడ్ గా తీసుకుంటాం. సపోజ్ మనం నార్మల్ కి లెఫ్ట్ సైడ్ న లైట్ ని ఇన్సిడెంట్ చేస్తే మనకి నార్మల్ కి రైట్ సైడ్ న రిఫ్లెక్టెడ్ రే అనేది వస్తుంది. ఈ సందర్భంలో మనం ఈ నార్మల్ ని బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ న మనం ఇన్సిడెంట్ యాంగిల్ ని మెజర్ చేస్తాం. అదేవిధంగా ఇదే నార్మల్ ని బేస్ చేసుకొని రైట్ సైడ్ న మనం రిఫ్లెక్టెడ్ యాంగిల్ ని మెజర్ చేస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నార్మల్ ఏదైతే ఉందో ఆ నార్మల్ లైన్ ని మనం 0 డిగ్రీస్ గా తీసుకుంటాము. 0 డిగ్రీస్ నార్మల్ ఇది. తర్వాత 10 డిగ్రీస్, 20 డిగ్రీస్, 30 డిగ్రీస్, 40 డిగ్రీ, ఈ విధంగా నార్మల్ నుంచి యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే 0 నార్మల్ ఇది, 10 డిగ్రీస్, 20 డిగ్రీస్, 30 డిగ్రీస్, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ను కూడా నార్మల్ నుంచి వెళ్ళే కొద్దీ లెఫ్ట్ సైడ్ కూడా యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ఎందుకు డిజైన్ చేయడం జరిగిందంటే మనం ఒకేసారి ఇన్సిడెంట్ యాంగిల్ ని, రిఫ్లెక్టెడ్ యాంగిల్ ని మెజర్ చేయడం కోసం సులభంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అందువల్ల దీన్ని మనకి నార్మల్ ప్రొట్రాక్టర్ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఓన్లీ ఇది మనకి రిఫ్లెక్షన్ పర్పస్ న యూజ్ చేస్తాం అనమాట. ఒకేసారి ఇన్సిడెంట్ యాంగిల్ ని, రిఫ్లెక్టెడ్ యాంగిల్ ని మనం మెజర్ చేయడం కోసం. సో ఈ విధంగా మనం ఆపరేటర్స్ ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్టివిటీని మనం స్టార్ట్ చేద్దాం. మనం లైట్ ని 0 డిగ్రీస్ తోటి ఇన్సిడెంట్ చేసినప్పుడు లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ మనకి రిఫ్లెక్టెడ్ రే అనేది కనపడదు. దీనికి కారణం మనకి ఇన్సిడెంట్ లైట్ ఏ పాత్ లో అయితే మనకి వెళ్తుందో అదే పాత్ లో రిఫ్లెక్టెడ్ రే అనేది బ్యాక్ రావడం జరుగుతుంది. అందువల్ల మనకి ఇక్కడ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే రెండు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ రిఫ్లెక్టెడ్ రే అనేది కనపడదు. మనం ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ చేసాం? 0 డిగ్రీస్. కాబట్టి అదే పాత్ లో రిఫ్లెక్టెడ్ రే ఉంది కాబట్టి రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది? 0 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ నోట్ చేద్దాం, 0 డిగ్రీస్. నెక్స్ట్ ఇప్పుడు మనం లైట్ ని 10 డిగ్రీస్ తో ఇన్సిడెంట్ చేద్దాం. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ మనం చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 10 డిగ్రీస్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 10 డిగ్రీస్ ఉండటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనం 20 డిగ్రీస్ తోటి లైట్ ని ఇన్సిడెంట్ చేద్దాం. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 20 డిగ్రీస్ ఉంది. అదేవిధంగా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 20 డిగ్రీస్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. సో దీన్ని మనం ఈ అబ్జర్వేషన్ టేబుల్లో నోట్ చేద్దాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 20 డిగ్రీస్. నెక్స్ట్ ఇప్పుడు మనం లైట్ ని 30 డిగ్రీస్ తోటి ఇన్సిడెంట్ చేద్దాం. ఇది ఇన్సిడెంట్ రే. సో ఇక్కడ ఇదేమో రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 డిగ్రీస్ ఉంది. అదేవిధంగా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 30 డిగ్రీస్ ఉండడాన్ని గమనించవచ్చు. దీన్ని మనం ఈ అబ్జర్వేషన్ టేబుల్లో నోట్ చేద్దాం, 30 డిగ్రీస్.
ఇప్పుడు మనం లైట్ ని 40 డిగ్రీస్ తోటి ఇన్సిడెంట్ చేద్దాం. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది వచ్చేసి రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ మనం చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 40 డిగ్రీస్ ఉంది. అదేవిధంగా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 40 డిగ్రీస్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీన్ని ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం 40 డిగ్రీస్. ఇప్పుడు మన లైట్ ని 50 డిగ్రీస్ తోటి ఇన్సిడెంట్ చేద్దాం. సో ఇక్కడ మనం లైట్ ని 50 డిగ్రీస్ తోటి ఇన్సిడెంట్ చేసాము. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనకి 50 డిగ్రీస్, అదేవిధంగా ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా మనం 50 డిగ్రీస్ ఉండడాన్ని గమనించవచ్చు. కాబట్టి దీన్ని కూడా మనం అబ్జర్వేషన్ టేబుల్లో నోట్ చేద్దాం 50 డిగ్రీస్. ఇప్పుడు మనం లైట్ ని 60 డిగ్రీస్ తోటి ఇన్సిడెంట్ చేసాము. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. సో ఈ నార్మల్ నుంచి మనం యాంగిల్ తీసుకుంటున్నాము. సో ఈ నార్మల్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది 60 ఉంటుంది. అదేవిధంగా ఈ నార్మల్ నుంచి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది కూడా 60 ఉండడానికి ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ యాంగిల్ ని కూడా మనం ఇక్కడ నోట్ చేద్దాం 60 డిగ్రీస్. మనం లైట్ ని 70 డిగ్రీస్ తోటి ఇన్సిడెంట్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనకి ఇక్కడ నార్మల్ నుంచి తీసుకున్నట్లయితే 70 డిగ్రీస్ ఉంది. అదేవిధంగా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా నార్మల్ నుంచి తీసుకున్నట్లయితే మనకి 70 డిగ్రీస్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీన్ని కూడా ఇక్కడ మనం నోట్ చేద్దాం 70 డిగ్రీస్. ఇప్పుడు మనం లైట్ ని 80 డిగ్రీస్ యాంగిల్ తో రిఫ్లెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. సో నార్మల్ నుంచి ఈ ఇన్సిడెంట్ రే 80 డిగ్రీస్ యాంగిల్ ని చేస్తుంది, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అదేవిధంగా నార్మల్ నుంచి రిఫ్లెక్టెడ్ రే 80 డిగ్రీస్ యాంగిల్ ని చేస్తుంది, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ రెండు కూడా సేమే, సో దాన్ని కూడా మనం ఇక్కడ నోట్ చేద్దాం. మనం ఇప్పటి వరకు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి మొత్తం ఈ అబ్జర్వేషన్ టేబుల్లో మనం నోట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇక్కడ మనం నోట్ చేసాము. సో మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని ఈ విధంగా తీసుకున్నాము, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఈ విధంగా వచ్చింది. సో రెండింటిని మనం కంపేర్ చేసుకున్నట్లయితే గమనించినట్లయితే ఇక్కడ రెండు కూడా సమానంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు కూడా సమానంగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ మొత్తం అబ్జర్వేషన్ బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is equal to angle of reflection. So that is I is equal to R. అంటే ఎల్లప్పుడూ కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఆ సందర్భంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎల్లప్పుడూ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కి సమానంగా ఉంటుంది. ఆ విధంగా లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్నే మనం రిఫ్లెక్షన్ కి సంబంధించి ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని పిలుస్తాము, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని పిలుస్తాం అన్నమాట.